నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మకర రాశి, ఈ మకర రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. మకర రాశి వారికి శని భగవానుడు ఒక్కడే తృతీయ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా రవి షష్ఠ స్థానంలో, బుధుడు షష్ఠ స్థానంలో కూడా మంచి ఆత్మస్థైర్యము, మంచి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. తద్వారా విజయం వైపుకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేస్తారు. శత్రు బాధలు వార ప్రారంభంలో ఉంటాయి. వార మధ్యలో మిమ్మల్ని అడ్డుకునే వారు ఉంటారు. వారాంతం విజయం తప్పనిసరిగా సాధిస్తారు. వారిని పక్కన నెట్టి మీరు విజయం వైపు దూసుకు వెళ్తారు. మీ మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మరి ఎంతటి కష్టమైన పనైనా కూడా ఈజీగా చేసేటువంటి మార్గాన్ని వెతుకుతారు. తద్వారా సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా మీకు లభిస్తాయి. కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు తప్పనిసరిగా కనపడుతోంది. అందుచేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు ఉండే పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. కళారంగం వారికి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు వాళ్ళకు కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఐటీ సెక్టారు, రియల్ ఎస్టేట్ బిజినెస్, చిన్న చిన్న వృత్తుల వారు, అలాగనే మరి సంచార వృత్తులు చేసేటువంటి వారు, వీరందరికీ కూడా బాగుంది. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలో తప్ప బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఆర్థిక సర్దుబాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. అందుచేత ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. సంఖ్యలో 8 వాడాలి. ఎక్కువగా రంగుల్లో గ్రీన్ రంగు వాడండి. మరి ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా శివారాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివక్షేత్రాలని దర్శించండి. శనగల్ని మీరు గురువారం నాడు దానం చేస్తూ ఉండండి. తద్వారా విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు.